అధికార ప్రతిపక్షాల మధ్య కొన్ని రోజుల నుంచి కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీరు చూస్తుంటే సంవత్సర కాలం అవుతుంది కాబట్టి రేపటి నుంచి కూడా ప్రజా ఉత్సవాలకు కూడా సిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ ప్రజా ఉత్సవాలు దేనికోసం, ఏం చేశారని. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను కూడా ఏవి కూడా అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఉత్సవాలు చేస్తారని కూడా కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. మీరేమంటారు? నమస్కారం. సరే, ఈరోజు మాది ఇప్పుడే సంవత్సరంగా వస్తుంది. వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేశారని మేము అడుగుతున్నాం. వాళ్ళు 10 ఏళ్లలో రుణమాఫీ చేయలే. మొదటి దఫా రుణమాఫీ చేయలే. మొదటి దఫా 4 ఏళ్లలో చేశారు. రెండోసారి ప్రభుత్వానికి వస్తే అసలు రుణమాఫీ చేయలే. పేదోనికి ఇల్లు కట్టేయాలి. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టేయలేదు. అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇవి చాలు వాళ్ళు ఏం చేయలేదు అనడానికి. అడ్డగోలు ప్రాజెక్టులు, అవసరం లేని ప్రాజెక్టులు కట్టిరు. తెలంగాణ ప్రజల నెత్తిలో అప్పులు మోపిరు తప్పితే మూసి ప్రక్షాళన అన్నారు. మూసి ప్రక్షాళన మాత్రం చేయలే. ఏది అవసరమో అది చేయకుండా నాడు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు కొంత బడ్జెట్ లో ఉన్న వాటిని 4 ఇంతల బడ్జెట్లు పెంచి అడ్డగోలు ప్రాజెక్టులు అవసరం లేకుండా, డిజైన్లు లేకుండా త్వరగతిన కడితే కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు. కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు. ఉద్యోగాలు ఇయ్యలే. ఉద్యోగాలు ఇస్తామని ఆఖరి 2 సంవత్సరాల ముందు ఉద్యోగాలు ఇస్తామని మరి ప్రశ్నాపత్రాలు పరీక్షలు పెడితే ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ప్రశ్నాపత్రాలు లీక్ అయితే లేకపోతే కోర్టులు అడ్డం పడతాయి. అంటే కోర్టులు అడ్డం పడకుండా దానికి తగ్గట్టుగా అన్ని తయారు చేసుకుని ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మా చిత్తశుద్ధి చూడండి. మేము వచ్చిన సంవత్సరం లోపు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇవ్వాలని, మేలు చేయాలని అంటే తప్పకుండా అవుతుంది. మాకు మేలు చేయాలని ఉంది కాబట్టి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరిగింది. ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఎర్రర్లు ఉంటే ఆడ మాత్రమే జరగలేదు. 2 లక్షల కంటే పైన ఉన్నాయి, కాలేదు. అవి కూడా డిసెంబర్ లోపల అవుతాయి. సరే, ఏది ఉన్నాయంటే ప్రభుత్వాలకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఓ చిత్తశుద్ధి ఉండాలి, ఓ నీతి నిజాయితీ ఉండాలి. ఆ నీతి నిజాయితీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉన్నది. మరి ఇవేగాక అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బీసీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లలో 40% వాళ్ళకు ఉపకార వేతనం స్టైఫండ్ గానీ 40% పెంచారంటే. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అటాక్ ను కూడా మీరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పదే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అనుభవం లేదు, ఆ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతాడా, ఈ 4 సంవత్సరాలు కూడా కొనసాగలేరన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇది ఎట్లా ఉందంటే ప్రతిపక్షం అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళకు కొంత ఏమనాలంటే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా మాకు ప్రభుత్వం 5 ఏళ్లు పాలన చేయమని ఇచ్చారు. మేము పనులు మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్న తరుణాన కొంత సమయం ఇచ్చినాక వీళ్ళు సరిగ్గా చేసినరా చేయలేదని ప్రజలు గ్రహిస్తారు. చేయలేని సందర్భంగా ప్రతిపక్షాలు కూడా ఆ రోజు ఒక బాధ్యత వహించాలి. ఈ రోజు నిర్మాణాత్మకమైన బాధ్యత వహించాలి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. ఈ రోజు ఏది కొన్ని మొదలుపెట్టే మూసీ ప్రక్షాళన అని మాట్లాడుతుంటే, మూసీ ప్రక్షాళన మొదలు పెట్టక ముందే ఇలా 1,50,000 కోట్లు తింటారు, ఇలా 1,50,000 కోట్లు ఢిల్లీకి పోతాయి, ఇక్కడ పోతాయి, అక్కడ పోతాయి, మీ డిపిఆర్ ఇది లేదు అది లేదని అడవులు మాటలు మాట్లాడుతారు. కమిషన్ అంటే వాళ్ళు అంతకుముందు 10 ఏళ్ల పాటు కమిషన్ కొట్టి మేం గట్లని చేస్తామని అనుకునే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇంకోటి కాదు. అంటే ఎప్పుడైనా ఇట్లాంటి ప్రభుత్వాన్ని అంటే ఒక 5 ఏళ్లకు యాక్చువల్ గా కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వానికి వచ్చినాక స్టేబుల్ గా రాజకీయాలు అనేది ఎలక్షన్లు అప్పుడే రాజకీయం ఉండాలి. ఎలక్షన్లు అయిపోయినాక చేయనేయాలి. మళ్ళా ఎలక్షన్లు వచ్చే తరుణాన మీరు ఈ పనులు చేయలే, గివి చేయలే, మీరు ఫెయిల్ అయినారని ఆ రోజు మాట్లాడాలి. ఆ రోజు ప్రజలకు చెప్పాలి. ఈరోజు లోపల ప్రజలు కూడా గ్రహించి ఉంటారు. మీరు ఏది మొదలు కాకముందే అంటే ప్రభుత్వాన్ని వాళ్ళ బాధ్యత నిర్వహించకుండా ప్రజలలో ఒక అయోమయం సృష్టించే విధంగా అసలు ఏం జరుగుతుంది ఏంటిదనేది రోజు సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర ఎక్కడో పూనాలనో ఎక్కడో నాగ్పూర్లో సోషల్ మీడియాల ద్వారా సెంటర్లు పెట్టుకుని వాటి ద్వారా రోజు ఒక గాలి వార్తలు వదులుతుంటే అంటే ఈ ప్రజలను కూడా ఒక్కొక్క సందర్భంగా ఏమనిపిస్తుందంటే ఈ చెప్పిందే 10 సార్లు చెప్పేవారు నిజమేమో అనే పరిస్థితి తీసుకొస్తుంది. అదే విషయం ఇప్పుడు అదే విషయం మొన్న లగచెర్ల ఘటన కూడా చూడడం జరిగింది. కొడంగల్ సొంత నియోజకవర్గం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా ఆ విధంగా దాడి జరుగుతుంది. మేము గతంలో మల్లన్న సాగర్ కట్టినప్పుడు కూడా 1కి 10 సార్లు వెళ్లి కూడా కన్విన్స్ చేశాం, ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఆ విధంగా చేశామని కూడా హరీష్ రావు, కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మల్లన్న సాగర్ లా భూములు గుంజుకురు,
అంత పెద్ద మల్లన్న సాగర్ 50 టీఎంసీ అవసరం లేకుండే. మా ఏది బసపూర్ రిజర్వాయర్ కూడా 1 టీఎంసీ ఉన్నదాన్ని 14 టీఎంసీ చేశారు. అడ్డగోలుగా పెంచారు, ఊర్లకు ఊర్లు ముంచారు. పాపం ప్రజలు ఇబ్బంది పడ్డారు. లాఠీ చార్జ్ చేసి భూములు గుంజుకురు. కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే. మా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకి ఇప్పటిదాకా పైసలు రాకపోతే మేము మొన్న ఉత్తమ్ సార్ బట్టి విక్రమార్క గారిని మాట్లాడి మొన్న 200 కోట్లకు శాంక్షన్ చేయించినాం. మేము ఒక్క వారం కింద మేము శాంక్షన్ చేయించినాం. ఈరోజు 50 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. అప్పుల రాష్ట్రంగా అప్పులు మిగిల్చిపోయిన వాళ్ళు అప్పుల రాష్ట్రంగా ఉంటే కూడా ఈరోజు భూ నిర్వాసితులకు కూడా నిధులిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు తప్పితే మేము పద్ధతిగానే చేస్తున్నాం. అక్కడ ఏది మన లగ్గచర్ల కూడా ఆ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇది కేటీఆర్ ఫోన్ కాల్స్ ఉన్నాయి. కేటీఆర్ మాట్లాడిండు. వాళ్ళు ప్రేరేపించి దాన్ని అంటే ఏదన్నా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు రోడ్ వేస్తుంటే అక్కడ భూ నిర్వాసులు తప్పకుండా ఇంతో బాధ ఉంటుంది. వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఏమైతే ఇంకొక చెప్పేది అయితే ఇప్పుడు ఏడ ఓ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏడనన్నా పబ్లిక్ హియరింగ్ అవుతున్నప్పుడు మేము కూడా పోచంపల్లిలో పొలిటికల్ ఇది ఫ్యాక్టరీస్ కెమికల్ ఫ్యాక్టరీస్ పెడుతున్నప్పుడు కాలుష్యం ఉన్నదని చెప్పి మేము కూడా గొడవ చేసినాం. కానీ ఆ గొడవ మితిమీరిపోతే ఏమవుతుంది? లాఠీ చార్జ్లు అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ను కొట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కలెక్టర్ను మేము ఇది చేయలే, ఏ అధికారిని మేము ఇట్లా చేయలే. ఈరోజు ఇట్లాంటి చేసే అంటే కేటీఆర్ వాళ్ళకు ఓపిక లేకుండా పోయింది. 10 ఏళ్ల పాలన చేసిన వాళ్లకు రాజులాగా రాజరిక పోకడలు అన్ని అనుభవించి ఈరోజు ఓపిక లేకుండా ఓర్వలేనికుంటా ఇట్లా మా నాయకత్వం మాకు ఇంకా దీని మీద ఎక్కువ ఓపిక పడుతున్నారు. ఏ దాని మీద ఎంక్వైరీలు చేసినా, ఏ భూమి మీద ఎంక్వైరీ చేసినా, ఎక్కడ చేసినా కూడా ప్రాజెక్ట్స్. మీరు ఏదైతే ప్రజా ఉత్సవాల పేరు ఈ సంవత్సర కాలంలో ప్రజల్లోకి వెళ్లి ఉత్సవాలు చేస్తున్నట్లే ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదు, మేము కూడా జనాల్లోకి వెళ్లి కూడా వివరిస్తామని కూడా బీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లుంటదంటే ఓ 10 హామీలు ఇచ్చినాం. లెటర్స్ ఓ 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీ జనరల్ గా ఏముంటుందో 10 ప్రశ్నలు వేసినప్పుడు ఓ ప్రశ్నాపత్రం ఉంది 10 ఇచ్చినప్పుడు ఓ 6-7 ఇటుకి జవాబు సరిగ్గా వస్తే అంటే ఫస్ట్ క్లాస్ అన్నట్టు. స్కూల్ పిల్లగాడు ఎగ్జామ్ రాస్తే 10టికి 6 పాస్ అయితే 60% ఫస్ట్ క్లాస్ అన్నట్టు. 70కి అబౌవ్ అంటే డిస్టింక్షన్ అన్నట్టు. ఈ రోజు మేము 6 గ్యారెంటీలలో డిస్టింక్షన్లు ఉన్నాం. మేము రుణమాఫీ చేసి పేదోనికి ఇల్లు ఇస్తే, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తే 100% వరకు ఉంటాం. ఇప్పుడు 100% అంటే ఇప్పుడు గిట్లా ఇన్ని అప్పులు చేసారు, ఇట్లాంటి దివాలా ప్రభుత్వాన్ని దివాలా తీసారు. ఆర్థిక వ్యవస్థ ఇంత దివాలా చేశారని మాకు తెలియదు. లేరు, రైతు భరోసా అందట్లేదు, రైతు బంధు అందట్లేదు అని కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నటువంటి. ఇది కూడా తప్పుడు కార్యక్రమం. ప్రతి దాని మీద అపవాదాలు చేసి బదనాం చేసే కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు. ఈ రోజు మేము చూస్తున్నాం కదా, వడ్ల కొనుగోలు ఒక వారం 10 రోజులు ఇబ్బంది అయింది. ఈసారి పర్టికులర్ గా ఏమైందంటే వడ్ల కొనుగోలు రైస్ మిల్లర్స్ వాళ్ళ రైస్ మిల్స్లలో ప్రభుత్వం ఏదైతే వడ్ల కొనుగోలు చేసి రైస్ మిల్లకు అప్పచెప్పినప్పుడు ఆ వడ్లు ఆ స్టాక్స్ లేకుండా పోయినప్పుడు ఆ వడ్లకు ఎవరి పైసలైనా ప్రభుత్వమే ప్రజలే అన్నట్టు. మరి దాన్ని అకౌంట్ ఫర్ చేయడానికి రైస్ మిల్లర్ను టైట్ చేసినప్పుడు 10 రోజులు వడ్ల కొనుగోలు జరగని పరిస్థితి. బట్ అది ఎప్పుడు కూడా దాదాపు 1.5-2 months ప్రతిసారి వడ్ల కొనుగోలు ఇంతో అంత అవుతుంది. ఎందుకంటే పంట అంతా ఒక్కసారి వస్తుంది, ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. బట్ ఈసారి ఒక్క 10 రోజులు ఇబ్బంది ఉండొచ్చు, 10-12 రోజులు ఇప్పుడు పర్ఫెక్ట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవుతుంది, మంచిగా అవుతుంది. బోనస్ కూడా 500 రూపాయలు సన్న ఓట్లకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టారు. మళ్ళీ అట్లా సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా పర్ఫెక్ట్ చేస్తారు. పోయినసారి కూడా వడ్లు కొన్నాక 15 రోజులకు పైసలు వచ్చేది. ఈసారి 3వ రోజే పైసలు వస్తున్నాయి. 3వ రోజు బోనస్ కూడా 3వ రోజే బోనస్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. లారీల షార్టేజ్ లేదు, గన్ని బ్యాగ్ షార్టేజ్ లేదు. వడ్ల కొనుగోలు పర్ఫెక్ట్ గా జరుగుతుంది ఎక్కడ కూడా. ఇక చివరిగా బీజేపీ విషయానికి వస్తే మొన్న మూసి ప్రక్షాళన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ వచ్చి మీ ఏరియాలో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. కానీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మూసి వద్ద మీరు నిద్ర చేయాలి ఉండాలన్నారో దానికి తగ్గట్టుగానే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ కానీ నిద్ర చేస్తూ కూడా వారు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఏమంటారు? సరే, ఈ సవాల్ అనేది ఈ సవాళ్ళకు ప్రతి సవాల్ అనే దానికి కాదు. యాక్చువల్ గా సరే సవాల్ విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ముఖ్యమంత్రి గారు, మీరు 3 నెలలు మూసి దగ్గర నిద్ర చేయండి, నిద్ర చేసి ఆడనే ఉండి మీరు అంత మంచిగా ఉందనుకుంటే ఓకే, మీరంతా మంచిగా నిమ్మలంగా బాగానే ఉన్నారు, మీ ఆరోగ్యాలు బాగున్నాయి, అంత మంచిగా మేము కూడా ఓకే మూసి ప్రక్షాళన ఆపేద్దామని కూడా అన్నారు. మేము అన్నది 3 నెలలు, వారు ఉన్నది ఒక్క పూట. సాయంత్రం పోయేదో మంచిగా సాక్స్ వేసుకొని ఆడ మంచిగా కొత్త బెడ్షీట్ పెట్టుకొని మంచిగా నిమ్మలంగా వండుకొని, ఇది కాదు కదా మేము కోరుకుంది. పేదోడు ఉన్నట్టు ఉండాలి. నువ్వు ఉన్నావు అట్లా. మేము అన్నది 3 నెలలు, 3 గంటలు కాదు. కిషన్ రెడ్డి గారు ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది.
ఈరోజు ఒక్కటి చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన మీద ఆల్ పార్టీస్ పాదయాత్రలు చేసింది. భారతీయ జనతా పార్టీ చేసింది, టీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, కమ్యూనిస్టులు చేసిండ్రు, సిపిఐఎం అందరం చేసినాం. మూసీ ప్రక్షాళన మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ దాదాపు 30-40 లక్షల జనాభాకే కాకుండా అటు రంగారెడ్డి జిల్లా, అటు హైదరాబాద్ కూడా మూసి ప్రవహిస్తుంటే ఆ విధంగా కాలుష్యమైనట్టు మూసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ నుంచి ప్రతి ఒక్కడు హైదరాబాద్ ఉంటారు, ప్రతి ఇంటికి ఒకడు హైదరాబాద్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పండే పంట ఇవన్నీ కూడా హైదరాబాద్ పోతున్నాయి. చేపలు గాని, పాలు గాని, కాలుష్యమైన ఆహారం పోతుంటే అందరు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ రోజు ఒకటి కిషన్ రెడ్డి గారిని ఇంకోటి కూడా ప్రశ్నిస్తున్నాం, ఈ మూసీ ప్రక్షాళన ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సబరిమతి దగ్గర చేస్తారు, సబరిమతి దగ్గర ఇల్లు పోలేదా? అక్కడ కూడా ఇల్లు తరలించారు కదా. మరి ఈడనేమో ఇల్లు కూలగొట్టద్దు అంటున్నారు. మీరేం చేసిరాడా? మేము ఇల్లు కూలగొడతాం అంటలేము. ఇండ్లు వాళ్ళకి ఆల్టర్నేట్ హౌసెస్ ఇస్తాం, వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇస్తాం, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చూపెట్టి ఇంకా వాళ్ళ దారి ఖర్చులకే కాకుండా ఇంకా బాగా చేసే ప్రధానమైనటువంటి డిమాండ్ ఇట్లా బఫర్ జోన్ లో ఉన్నటువంటి పేదలిండ్లను కూర్చి ఇక్కడ మాల్స్ కానీ షాపింగ్ మాల్ కట్టాల్సినటువంటి అవసరం ఏందని కూడా ప్రధాన. ఇది ఎట్లుంటదంటే ఫస్ట్ మేము మూసీ పునరుజ్జీవం గురించి మాట్లాడుతున్నాం. మాల్స్ గీల్స్ అనే సబ్జెక్ట్ కాదు. మూసీ పునరుజ్జీవం చేసినప్పుడు మూసీ ఎంబడి చాలా స్థలాలు ఉంటాయి. చాలా స్థలాలు ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, అక్కడికి సంబంధించి కమర్షియల్ సెంటర్స్ కానీ, ప్లే ఏరియాస్ కానీ, రిక్రియేషన్స్ కానీ, ఒక కల్చరల్ సెంటర్స్ కానీ, హైదరాబాద్ నగర చరిత్ర, హైదరాబాద్ మన సాంప్రదాయం ఇవన్నీ కూడా చెప్పే విధంగా చేస్తే అంటే హైదరాబాద్ ఖ్యాతి, తెలుగోడు ఖ్యాతి, ఇంకా మన హైదరాబాద్ రాష్ట్ర ఖ్యాతి కూడా, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి కూడా పెరుగుతుంది. అంటే హైదరాబాద్ అనేది ఒక ఆర్థిక చోదక శక్తి తెలంగాణ రాష్ట్రానికి. అంటే ఆ విధంగా కూడా అన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనము మూసీ సుందరీకరణ, మూసీ ఇవన్నీ కలిసి ఉన్న కార్యక్రమం. సో ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రజల ఆరోగ్యం కానీ, హైదరాబాద్ నగరాభివృద్ధి కానీ, ఈ నదీ పరివాహక ప్రాంతం ఉన్న కుల వృత్తుల వాళ్ళది కానీ, ముదిరాజులది కానీ, రజకులది కానీ, కమ్మరి కుమ్మరి వీళ్ళందరిది కానీ, కుండలు చేస్తే కూడా కుండలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ బీసీ కమిషన్ దగ్గర చెప్పారు. బర్లపాలు విషతుల్యమైనవి, గొర్రెలు బర్రెలు కూడా కడతలేమంటారు. ఎవడరు సూడొస్తలేదు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో బతకాల్సిన అవసరం ఏం అవసరం వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో పుట్టినోడు అందరూ కూడా మంచిగా బతకాల్సిన అవసరం ఉంది. సో ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చేస్తామంటారు. కిషన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ దీని మీద రాజకీయం చేయకండి. అక్కడ సబరిమతి చేస్తున్నామో మీకు ఓకే బీజేపీకి, ఇక్కడనే తెలంగాణలో చేస్తే మూసీ చేస్తున్నాం, ఇది మీకు నచ్చలేదు. ఇది ఎట్లా లెక్క అని మేము కిషన్ రెడ్డి గారు అడుగుతున్నాం. చివరిగా చెప్పండి, ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలనలో అంతా కూడా సంతృప్తిగా ఉందంటారు? 100% ఉంది, అంత పర్ఫెక్ట్ ఉన్నది. మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కన్ఫ్యూజ్ చేసి అయోమయంలో పెట్టే కార్యక్రమం చేస్తారు. బట్ ఏది ఉన్నా ప్రజలు తప్పకుండా గ్రహిస్తారు. ప్రజలు మా పక్కకు ఉన్నారు. వచ్చే అన్నిట్లలో కూడా, వచ్చే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు కూడా చూస్తారు. రైట్, చూడొచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను మిగతా కూడా పూర్తి చేసి తీరుతాం. అదేవిధంగా మూసీపై బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేదు అని కూడా కుంభం అనిల్ రెడ్డి చెప్తున్నారు. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.